8:28, 27 బ్లాంక్. ఓకేమా? ఇక్కడ చూడంగానే మనకు కనబడేది ఫస్ట్ ఏంటంటే ఇంటూ 3 + 4. కానీ 27 3s అంటే యాడో 80 90లో ఉండాలి కదా, అంత సినిమా లేదు. సో అంటే లాజిక్ రూల్డ్ అవుట్. 8 27 చూడగానే నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్, ఇవేవో పర్ఫెక్ట్ క్యూబ్స్, అంటే దానికి ఏదో సంబంధం పెట్టే ఉంటాడు మ్యాక్సిమం, అన్నిసార్లు కాదు మ్యాక్సిమం. 8 అంటే 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్. ఓకే, వీడు 2 అయితే వీడు నెక్స్ట్ నెంబర్ ఎవడు 3 క్యూబ్ + 1 సరిపోయడం చూడండి. వాడు 28 అంటే 3 క్యూబ్ అంటే 27, దానికి 1 యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ 3 క్యూబ్ ఉంది కాబట్టి ఈ 3కి నెక్స్ట్ నెంబర్ ఎవడు 4, అక్కడ చేసిందే చేస్తా, అంటే అక్కడ క్యూబ్ చేసి +1 చేశాక ఇక్కడ కూడా క్యూబ్ చేసి +1 అంటే 4 క్యూబ్ + 1. 4 క్యూబ్ అంటే 64 + 1 అంటే ఎంతమా 65, అంటే ఎన్నో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. రైట్, నౌ లెట్ us see the next beautiful question. కట్టిందా చూడమ్మా, 68 130 ఈజ్ యాజ్ (?350). అమ్మా ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోతే పరమ దుర్మార్గులు అయిపోతారని మీనింగ్ అమ్మా ఎగ్జామ్లో. ఎందుకంటే ఇది ఆల్రెడీ నెంబర్ సిరీస్లో చాలాసార్లు చెప్పింది క్వశ్చన్, అవునా కాదా? రైట్, చెప్పడమ్మా. 68 అంటే నాకు 4 క్యూబ్ + 4 గాను, 130 అంటే 5 క్యూబ్ + 5 గాను అనిపిస్తుంది, కరెక్టేనా? అంటే ఇప్పుడు 350 అంటే కూడా ఏం రాసుకోవచ్చమ్మా, ఇది 7 క్యూబ్ + 7 కాబట్టి ఇది 4 అయితే 5, ఇది 5 అయితే ఇది 4, అంటే ప్రీవియస్ నెంబర్. అంటే ఇప్పుడు 7 కాబట్టి 7కి ముందు ఎవరమ్మా 6, అంటే ఆన్సర్ 6 క్యూబ్ + 6 అంటే 216 + 6 అంటే 222 ఈజ్ ద ఆన్సర్. నేను ఆప్షన్ అమ్మా సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?